కౌరవులు మోసం చేసి రాజ్యం కాజేశారని, పాండవులు మాటకు కట్టుబడి రాజ్యం వదిలి వనవాసానికి వెళ్లిపోయారని లోకమంతా వార్త వ్యాపించింది. ఆ వార్త విని యాదవ శ్రేష్ఠులు, దృష్టద్యుమ్నుడు, ఇతర బంధువులు పాండవులను చూడడానికి కామ్య కవనానికి వచ్చారు. పాండవులని ఆ స్థితిలో చూసి కృష్ణుడికి పట్టరాని కోపం వచ్చింది. అక్కడున్న వీరులందరితోనూ వాసుదేవుడు ఇలా అన్నాడు: దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునుల రక్తం భూదేవి తాగవలసిన సమయం వచ్చింది. మనం వెంటనే సైన్యంతో హస్తిన మీద దాడి చేసి ఆ దుర్మార్గులను వధిద్దాం. ఇతరులను మోసం చేసి వారి సంపద కాజేసి భోగాలు అనుభవించే వాడిని తప్పక వధించాలి. ఇదే మన సనాతన ధర్మం అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని శాంతింపజేస్తూ అతడు పూర్వం చేసిన తపస్సులని సుదీర్ఘంగా వర్ణించాడు. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తనకు తెలుసన్నాడు. కృష్ణుడు కొంత శాంతించాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు: పార్థ, నువ్వు నావాడివి, నేను నీవాడిని. నాకున్నదంతా నీదే. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించినట్లే. నీ పట్ల ప్రేమాభిమానాలు చూపించిన వాడు నా పట్ల కూడా ప్రేమాభిమానాలు చూపించినట్లే. నువ్వు నరుడివి, నేను నారాయణుణ్ణి. మనం నరనారాయణ ఋషులం. మనం ఇప్పుడు ఈ లోకంలో ఈ రూపాలతో ఉన్నాం అని అన్నాడు. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా అవమానాగ్నితో దహించుకుపోతున్న ద్రౌపది కోపావేశంతో కృష్ణుడి ముందుకు వచ్చి నుంచోని ఇలా అంది: